గుంటూరు జిల్లాలో చెత్తలో పడేసిన ఫైల్స్ కలకలం రేపాయి. తహసీల్దార్ కార్యాలయంలోని ఆవరణలోని చెత్తలో ఈ ఫైల్స్ ప్రత్యక్షమయ్యాయి. ఫైల్స్ పడేసిన ప్రాంతాన్ని తహసీల్దార్ ఫణీంద్ర పరిశీలించారు. ఫైల్స్ ఘటనపై విచారణ చేస్తామన్నారు తహసీల్దార్ ఫణీంద్ర. విచారణ తర్వాత ఏం జరిగిందో తెలుస్తుందన్నారు. అయితే ఈ ఫైల్స్ తహసీల్దార్ కార్యాలయానికి చెందినవిగా స్థానికులు భావిస్తున్నారు. వీడియో వచ్చింది, చిన్న ఫైల్ ప్యాడ్ ఒకటి ఉన్నట్టుగా ఫైల్ ప్యాడ్ ఉన్నట్టుగా వచ్చింది, కానీ ఇప్పుడైతే లేదు. వాస్తవంగా మన ఆఫీస్ నుంచి అయితే ఎటువంటి ఫైల్ బయటకు పోయే మూమెంట్ లేదు. ఎందుకంటే 360 డిగ్రీస్లో కూడా దాదాపుగా ఆఫీస్ మొత్తం సీసీ కెమెరాలతో మనం కవర్ చేస్తున్నాం. సో ఎప్పటికప్పటికి మానిటర్ చేస్తున్నాం. ఫైల్ బయటకు వచ్చే అవకాశమే లేదు. అది ఇక్కడ ఉన్నటువంటిది ఎవరు ఇక్కడ, ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం చాలా ఆఫీసులు ఉన్నాయి కాబట్టి ఏదైనా మామూలుగా వేస్టేజ్ కిందనే ఎవరైనా వేసి ఉన్నారా లేకపోతే ఏందనేది మనకు తెలియదు. కానీ మన ఆఫీస్లో అయితే పూర్తిగా రికార్డ్ అంతా కూడా పూర్తి మన సర్వైలెన్స్లోనే ఉంది. సీసీ కెమెరాలు కూడా 360 డిగ్రీస్ సీసీ కెమెరాలతో పూర్తిగా వాచ్ పెట్టున్నాం. బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. ఫైల్ ఎట్లా తయారు చేసిందో అలా పెట్టి పడేసింది. అంటే మామూలుగా రఫ్ పేపర్లు అయితే అట్లా పడేయరు కదా. మీరైతే ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి అంటున్నారు కదా. మన మొత్తం మన ఆఫీస్ మొత్తం ఉంది. మొత్తం 8 సీసీ కెమెరాలు పెట్టారు. కూడా ఏమైనా ఉందా సార్? ఒక్కసారి సీసీ కెమెరా కూడా నేను చూస్తాను. ఎందుకంటే మా ఆఫీస్ నుంచి వచ్చే అవకాశం అయితే లేదు, వేయాల్సిన అవసరం లేదు వాస్తవంగా. బట్ ఏదైనా వేస్ట్ ఏదైనా పెట్టారా అనేది మనకి తెలియదు. వేసి ఎవరైనా తీసుకెళ్లారో కూడా మీకు కొంత ఐడియా వస్తుంది కదా. మనకి తెలియగానే మన వాళ్ళు వచ్చి చూశారు, లేదు అక్కడ. బట్ ఏదైనా ఆక్తాయి పని కూడా కావచ్చు, ఎందుకంటే ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి అలాంటిది కూడా ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. బట్ మన ఆఫీస్ నుంచి అయితే ఒక ఫైల్ కూడా పోయేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే పూర్తిగా సర్వేలెన్స్ ఉంది కాబట్టి. సో ఒక్కసారి మేము కూడా ఒకసారి మా ఆఫీస్ కెమెరాల్లో కూడా ఒకసారి వాచ్ పెడతాం. పోలీసులకి ఏమైనా ఫిర్యాదు చేస్తారా? చెప్తాను. అసలు చూసి అసలు ముందు మన ఆఫీస్ నుంచి ఏదైనా మూమెంట్ ఉండాలి కదా, అది కూడా నేను ఒకసారి అలాగే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టడానికి అదే ఇందాక అన్నాను కదా, ఏమైనా ఆక్తాయి కూడా చేసే అవకాశం. ఎందుకంటే మూమెంట్ అట్లా ఉంది కాబట్టి, సెన్సిటివ్గా ఉంది కాబట్టి, ఒక ఘటన జరిగింది కాబట్టి. సో అలాంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది వెరీ ఫ్రెష్ గా కనపడుతుంది సార్. అంటే ఈ బాటిల్స్, ఈ ఫైల్ అంతా ఇప్పుడు అక్కడ చూస్తే క్లీన్ చూస్తే సేమ్ ఆ బాటిల్స్ అక్కడే ఉన్నాయి. ఒక ఫైల్ మాత్రమే మళ్ళీ లేదు. అదే చూస్తాం. అంటే నేను చూస్తాను, ఎందుకంటే మనం తొందరపడి చెప్పడానికి కూడా లేదు. నా రికార్డు మొత్తం ఆల్రెడీ సర్వేలెన్స్లో ఉంది కాబట్టి ఒక్కసారి వెరిఫై చేస్తాను. మొత్తం సీసీ ఫుటేజ్ అంతా కూడా వెరిఫై చేస్తాం. అలాంటిది ఏం జరిగిందో కూడా ఒకసారి మేము కూడా వెరిఫై చేస్తాం. థ్యాంక్ యూ. సమాచారం